నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఎన్నికల వాతావరణం కనిపించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందా? ఎన్నికల వేడి మొదలైందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే కవిత గారు. సో ప్రకాష్ గారు, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, తెలంగాణలో అందరికంటే ముందుగా ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే బీఆర్ఎస్ పార్టీ 115 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ వేడి రాలేదు, ఎందుకంటే ఏ పార్టీ కూడా లిస్టులు రిలీజ్ చేయలేదు. అదే మనం ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేసుకుంటే అప్పుడే వచ్చేసినట్టు కనిపిస్తోంది. ఎలా ఉంది సార్ అసలు? అంటే ఇప్పుడు ఒక క్రికెట్ అనుకోండి, క్రీజ్లో వన్ సైడ్ వాళ్ళు వచ్చేసి అపోజిషన్ వాళ్ళు రాకపోయినట్టయితే వీళ్ళే ఆడుకోవాల్సి వస్తుంది, ఎదురు చూస్తూ నిలబడితే. ఇప్పుడు ఏమైందంటే ప్రత్యర్థులేమో రంగంలోకి దిగలేదు, వీళ్ళేమో టికెట్లు తీసుకొని జనంలోకి వెళ్ళిపోయి మీటింగ్స్ పెడతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఆ వేడి కనబడకపోయినా కూడా టీఆర్ఎస్కి ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే అందరికంటే ముందు జనంలోకి పోయి ఏమన్నా అంతకుముందు అపస్వరాలు ఉన్నా కూడా వాటిని సరి చేసుకోవడానికి కొంత అవకాశం దొరికింది, కార్యకర్తలు సమాయత్తం చేయడానికి. ఆ వేడి కనబడతలేదు కానీ అండర్ గ్రౌండ్లో వర్క్ అయితే బాగా జరుగుతూ ఉంది. వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, ముందు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ క్యాండిడేట్లు వెళ్ళి పనిచేసుకుంటున్నారు. ఆంధ్ర పరిస్థితి ఏంటంటే అక్కడ ఇంకా ఎలక్షన్స్ రాలేదు, చాలా దూరం ఉన్నాయి, 6 నెలల పైన ఉంది టైము. టికెట్స్ గురించి కూడా ఎవరు ఆలోచిస్తలేరు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేసరికి తెల్లారంగా 5ంటికి పోవడము, ఆయన అరెస్ట్ చేయడము, పెద్దగా సీరియస్ ఆరోపణలు కూడా లేవు. దాంతో ఏంటంటే ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ చాలా రిస్క్ తీసుకొని ఆయన కోసం రోడ్డు మీదకి వచ్చి పడుకోవడం కానీ, ఈ జనసేనకు టీడీపీకి ఉన్న అనుబంధాన్ని ఆయన మళ్ళొకసారి ఈ ప్రొటెస్ట్ ద్వారా నిరూపించగలిగాడు. పొత్తుంటుందని చెప్పాడు. తర్వాత నిద్రపోతున్న బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఒకటేసారి మీడియా ముందుకు వచ్చేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం, లోకేష్ కూడా దీన్ని భువనేశ్వర్ కానీ లోకేష్ కానీ ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టే విధంగా రోజు జైలుకు పోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఆంధ్ర రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అయితే ఇక్కడ జగన్ చేసిన దానికంటే కూడా బీజేపీయే చేసింది, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆడిస్తున్నటువంటి ఒక నాటకం అనేది కూడా వినిపిస్తోంది. అది కాదంటారా? అంటే జనరల్గా స్టేట్లో ఇంటర్నల్ సిచ్యువేషన్ మీద నేషనల్ పార్టీగా బీజేపీ అంత జోక్యం చేసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి ఈసారి అబ్జల్యూట్ మెజారిటీ రాదు అనేది స్పష్టంగా వచ్చింది, తెలిసిపోయింది. అంటే ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీకి వచ్చిన స్పందన ఇదంతా చూసినప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లేస్తున్నది బాగా. ఇప్పుడు 115 నుంచి 140 మధ్యలో వాళ్ళు ల్యాండ్ అవుతున్నారు నెక్స్ట్. కాబట్టి ఆ మేరకు బీజేపీకి నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీల మీదనే బీజేపీ ఆధారపడాలి. కేసీఆర్ గారి మీద కూడా కొంత దూకుడు తగ్గించుకోవడానికి వాళ్ళ స్ట్రాటజీలో ఆ మార్పు రావచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎన్నో కొన్ని సీట్లు అయితే వస్తాయి, పార్లమెంట్ సీట్లు. జనసేన అండ్ చంద్రబాబు కలిస్తే అంత వన్ సైడ్ ఏమి ఉండదు జగన్కి, అధికారం కూడా పోవచ్చు. మరి అటువంటిప్పుడు వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు బీజేపీ? చంద్రబాబు నాయుడు బాగా దూరపు ఇదేం కాదు కదా, ఆయనను ఎప్పుడైనా దగ్గర తీసుకోవచ్చు మోడీ గారు. కాబట్టి అటువంటి తప్పుడు చర్యలకు బీజేపీ వెనకాల ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు దర్యాప్తు సంస్థలన్నింటినీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ నోటీసులు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయనేది వినిపించింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత మళ్ళీ కవితకు ఈడీ నోటీసులు ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత, 7-8 నెలల 6 నెలల విరామం తర్వాత మళ్ళీ రావడం అనేది, వీటన్నిటికీ వెనకాల కేంద్రమే ఉంది. అందుకు కవిత ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నారని. అంటే చంద్రబాబు విషయంలో ఏంటంటే సిఐడి ఎక్కువ ఇన్వాల్వ్ అయింది, రాష్ట్రానికి. ఇక్కడ ఏంటంటే ఈడీ నోటీస్ ఇవ్వడానికి ఏంటంటే బీజేపీ ఒకసారి మళ్ళీ పునరాలోచనలో పడ్డది. ఎందుకంటే ఒక 3 కారణాల వల్ల వాళ్ళు చాలా సెట్ బ్యాక్ అయ్యారు. దాదాపు ఒక 1 ఇయర్ క్రితం పరిస్థితి చూసినట్టయితే బండి సంజయ్ పాదయాత్రలు చేస్తున్న సమయంలో బీఆర్ఎస్కు సరైన ప్రత్యర్థి బీజేపీ అనేది ఒకటి క్రియేట్ చేయగలిగారు. ఆ వాతావరణం కూడా కనిపించింది, ఆ వేడి కనబడ్డది. ఎప్పుడైతే వాళ్ళు కొన్ని చర్యలు తీసుకున్నారో దాంతో ఏంటంటే మళ్ళీ అది 25-26% ఉన్న బీజేపీ 12-13% పడిపోయింది. వాళ్ళ ఓటర్స్లలో ఆ ప్రభావం బాగా తగ్గింది. ఇప్పుడు కాంగ్రెస్ లేచింది, ఇక్కడ సెకండ్ పొజిషన్లోకి కాంగ్రెస్ వచ్చింది. నువ్వా నేనా అని ఢీకొనడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్. థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది బీజేపీ. దాన్ని మళ్ళీ లేపాలంటే జనంలో ఏం చర్చ జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక 3-4 సంస్థలు ఉన్నాయమ్మ. నేషన్ విత్ మోడీ అని నమో అనే ఒక సంస్థ ఉంది, అది అమిత్ షా గారిది. అట్లాగే బిఎల్ సంతోష్ గారు పెట్టిన సంస్థ ఒకటి ఉంది,
ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయిలో 200-300 మందిని పెట్టుకొని చేస్తున్నారు వీళ్ళు, ఈ సర్వేలు కానీ ఇదంతా కూడా. అయితే దీనిలో వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సెట్ బ్యాక్ కావడానికి ఒక 2-3 కారణాలు ఉంటే అందులో ఒక కారణము కవిత గారిని నోటీసులు ఇచ్చి చాలాసార్లు విచారణకు పిలిచి ఇక రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతుంది అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏం చేయకుండా వదిలేయడం అనేది అది కూడా ఒక కారణము. దానివల్ల టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అవుతున్నారు అయ్యారు అనే ఒక అపవాదు బీజేపీ మీద రావడము, దీన్ని మళ్ళీ దీని నుంచి బయటపడడానికి మళ్ళీ నోటీసుల ప్రవాసనం మొదలుపెట్టారు. ఆమె మీద ఏ రకమైన ఆరోపణలు ఫిక్స్ కాలేదు, నిర్ధారణ కాలేదు, సాక్ష్యాలు లేవు. ఎవరో ఒకరిద్దరు అప్రూవర్గా మారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. దానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ అలిగేషన్స్ ఉన్నాయి. ఏవి దొరకలేదు, దొరకనప్పుడు ఏంటంటే వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ పొలిటికల్ గెయిన్ కోసం పోయిన దాన్ని ప్రతిభను మళ్ళీ తీసుకొచ్చుకోవడం కోసం, ఆ పోయిన ప్రభ మళ్ళీ రావాలనంటే కవితను అరెస్ట్ చేయాలి, లేకపోతే కవితకు నోటీసులు ఇవ్వాలి, ఒక వేడెక్కించాలి ఈ వాతావరణాన్ని. ఇది బీజేపీ చేస్తున్నది. కానీ ఏం చేసినా కూడా ఆమె మీద ఆరోపణలు ఫిక్స్ కావు. ఇది పొలిటికల్ గేమే తప్ప బీజేపీది కవిత విషయంలో. అయితే దర్యాప్తు సంస్థలను ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల వాటి మీద ఉన్న గౌరవం తగ్గిపోతూ ఉంది. రేపు ఎవరైనా ఇప్పుడు సినిమాల్లో పొలిటీషియన్ అంటేనే ఒక విలన్ లాగా చూపెట్టారు ఒక 20-30 సంవత్సరాలు. దానివల్ల ఇప్పుడున్నది యంగ్ జనరేషన్లో పొలిటీషియన్ అంటే ఒక విలన్ అనేది, ఒక లంచగొండి అనేది, ఇట్లాంటి వాతావరణం వచ్చింది. రేపు ఈడీ సిబిఐ మీద ఉన్న గౌరవం కూడా ఒకప్పుడు ఏంటంటే జగన్ గారి మీద కేసులు పెట్టినప్పుడు సిబిఐని నమ్మిన్లు. ఇప్పుడు ఏంటంటే సిబిఐ కేవలము ప్రత్యర్థులను అణచివేయడానికి వాళ్ళ చేతిలో ఒక సాధనంగా వాడుకుంటున్నారు అనేది ఎప్పుడైతే వస్తుందో వాటి మీద గౌరవం తగ్గిపోతుంది. రేపు వాళ్ళు నిజమైన హర్షద్ మేహతా లాంటి వాళ్ళని పట్టుకున్నా కూడా ఇదేదో పొలిటికల్ గేమ్ అనే కాడికి వస్తుంది. కాబట్టి వాటి గౌరవాన్ని తగ్గించడం తప్ప ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిజంగా వీళ్ళేదో నేరం చేసిందని చెప్పడానికి లేదమ్మా. అయితే ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసినప్పటికి కూడా ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే అంతకుముందు ఇచ్చినటువంటి ఐటీ నోటీసులు ఉన్నాయి, ఆ తర్వాత ఈడీ కూడా ఉంది, ఈడీ కూడా కేసులు పెట్టబోతోంది అనేది వినిపించింది. ఇక్కడ తప్పించుకున్నప్పటికీ కేంద్రం మాత్రం వదిలిపెట్టదు, కేంద్రమైన అరెస్ట్ చేస్తుంది అనేది వినిపించింది అక్కడ. సో ఈ సిచ్యువేషనే అక్కడ కూడా అప్లై అవుతుంది, ఇంప్లికేషన్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఆంధ్రలో బీజేపీకి పెద్దగా ఏం లేదు, ఎంతో కొంత అక్కడక్కడ తెలంగాణలో కొంత ఓట్ బ్యాంక్ ఉండొచ్చు, ఒక 10%, 13%, కానీ ఆంధ్రలో దాదాపు శూన్యంగానే ఉంది. చాలా సంవత్సరాలు అక్కడ ప్రయత్నం చేశారు, కానీ అక్కడ లేచే పరిస్థితి లేదని చెప్పి వదిలేశారు. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఏదో చేస్తుందని నేను అనుకోవట్లేదు. అక్కడ ఏంటంటే వారంతా కూడా జగన్కు చంద్రబాబు నాయుడికి మధ్య ఆ మేరకే ఉంటుంది తప్ప ఢిల్లీ దాకా ఇది ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకు కూడా అసెస్మెంట్ ఉంటుంది. రేపు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి వీళ్ళకి ఏమన్నా సీట్లు వస్తే పవన్ దగ్గరగానే ఉన్నాడు కదా బీజేపీకి, కాబట్టి ఒక సయోధ్య కోసం పవన్ పనికొస్తాడు. కాబట్టి వాళ్ళు ఆ దూకుడు వ్యవహారాన్ని వాళ్ళు చేయరు అక్కడ ఆంధ్రలో. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ ఎంత అరెస్ట్ చేసి ఎంత అరాజ్ చేస్తే చంద్రబాబుకు అంత గెయిన్ అవుతుంది ఆంధ్రలో. సో ఇప్పుడు కేంద్రం అయితే అట్లాంటి చర్యలకు పూనుకోదు, అసలు చేయదు, ఇంట్రెస్ట్ తీసుకోదు, అసలు ఇక్కడ కూడా చేయదు. ఇక్కడ కూడా నిర్ధారణ అయినా కాకపోయినా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు చేయదలుచుకుంటే, కానీ అటువంటి పనికి వాళ్ళు ఇక్కడ పూనుకుంటారని నేను అనుకోవట్లేదు. జస్ట్ ఈ బయట ఉన్న నోర్లను మూయించడం కోసం వీళ్ళు కుమ్మక్కయ్యారు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ అని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో అందులో వాస్తవం లేదని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది, ఈడీ నోటీసులు కానీ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడే మళ్ళీ ఇంకొక వాదన వినిపిస్తుంది, అరెస్టులు అనేవి సింపతిని పెంచుతాయా, అరెస్టులు అనేవి ఓట్లని సీట్లని వచ్చేలా చేస్తాయా అనేది కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా అరెస్టులు అనేవి సింపతిలను పెంచుతాయి. అరెస్ట్ చేయమన్నాడు కవితను, వన్ సైడ్ లేస్తుంది ఇవాళ బీఆర్ఎస్. కవితను అరెస్ట్ చేసినట్టయితే ఎక్కడెక్కడైతే కొంత బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి వన్ సైడ్ బీఆర్ఎస్కు గెలుపు అనేది సునాయాసనం, అసంతృప్తులు ఇవన్నీ పోతాయి, అన్ని పోతాయి. కాబట్టి ఎలక్షన్స్ ముందు ఎవరు కూడా కొరివితో తలగొక్కోరు, అటువంటి పని చేయరు. బట్ ఇప్పుడు మీరు ఒక దుస్సాహసం లేకుంటే ఒక ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అనేది ఒక కొరివితో తలగొక్కున్నట్టు అని మీరు చెప్పినప్పటికీ కూడా పక్కా ఆధారాలు ఉన్నాయి, పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ జరిగింది అని సిఐడి చెప్తోంది. అంటే ఆధారాలను నమ్మరు, ఎందుకంటే ఆధారాలు ఉంటే అప్పుడే చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంత విచారణ తర్వాత మళ్ళీ మధ్యలో 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఆధారాలు లేవనేది తేలిపోతూ ఉంది. ఒకవేళ ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకున్నా కూడా సుప్రీంకోర్టులో ఆధారాలు ఉన్నాయని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది సిబిఐని, దాంతో వెనక్కి తగ్గారు. ఇక్కడ కూడా కవిత గారిని ఆ రోజు అరెస్ట్ చేయకపోవడానికి కూడా అరవింద్ కేజ్రీవాల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ ఇంటరిమ్ తీర్పే కారణమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిరాధారంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది కవిత విషయంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయింది. అది ఆయన్ని అరెస్ట్ చేయలేదు, కవితను కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసే ఆధారాలు ఉన్నాయన్నా కూడా సుప్రీంకోర్టు దాన్ని ఏం కన్సిడర్ చేయదు. ఇమ్మీడియట్ బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆమె ఇంకా పెరుగుతుంది తప్ప ఆమె పలుకుబడి తగ్గదు. ఇప్పుడు ఆమె కొంత సంశయించవచ్చు, నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేయాలా లేకపోతే ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేయాలా అని ఇట్లాంటివి ఉండొచ్చు ఆమె మధ్యలో. కానీ ఒక్కసారి కనుక వాళ్ళు అరెస్ట్ చేస్తే ఆ భారీ మెజార్టీతో ఆమె ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పనికి బీజేపీ నాయకులు పూనుకుంటారని నేను అనుకోను. సో అరెస్ట్ అయ్యింది, ఆ తర్వాత దాన్ని మీరు అన్నట్టుగా ఎన్నికల వేడి అనేది మొదలైంది అనుకున్నప్పటికీ తెలంగాణ నుంచి పెద్దగా స్పందించిన వాళ్ళు లేరు. టీడీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు తప్ప అందరూ స్పందించట్లేదు, దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. అసలు ఎలా చూస్తోంది తెలంగాణ గవర్నమెంట్ దీన్ని? అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే ఎలక్షన్స్ మరీ దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ 90 రోజులు కూడా లేవు. లేనప్పుడు ఇటువంటి వాతావరణంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఇది ఎటు దారి తీస్తుందో, చంద్రబాబు ఈ ప్రాంతంలో ఆయన ఉనికి లేదు ఎక్కువగా. లేనప్పుడు ఆయన గురించి మనం పట్టించుకుంటే ఏదైనా నష్టం జరుగుతుందేమో, మనకేం ఉపయోగం? రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడతారు. ఏం మాట్లాడితే లాభం, ఏం మాట్లాడితే నష్టము అనేది చాలా కేర్ఫుల్గా ఉంటారు. లెక్కలు వేసుకొని ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా చంద్రబాబు నాయుడు పట్ల సింపతి ప్రకటించారనుకోండి, డెఫినెట్గా ఈయనకు వాళ్ళకు సంబంధం ఉంది అని చెప్పి అంటగడతారు. లేదు ఆయన సైలెంట్గా ఉన్నారనుకోండి, జగన్ మనిషినే అందుకే సైలెంట్గా ఉన్నాడు అని అంటారు. అందుకే వెనకటి పద్యం తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. ఈ సమయంలో రాజకీయ నాయకులు మాట్లాడకపోవడమే కరెక్ట్. తెలంగాణ రాజకీయ నాయకులు, నేను విశ్లేషకుని కాబట్టి నేను ఏదైనా మాట్లాడతాను. సో హైదరాబాద్లో ప్రొటెస్టులు కూడా అవుతున్నాయి, మరి దాని మీద ఏ కామెంట్ ఉంది? ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు? అంటే వాస్తవంగా ఐటీ అప్పుడు ఆ రోజుల్లో సైబర్ టవర్స్ కట్టి ఐటీ బాగా అంటే ప్రభావితం చేస్తున్న రోజుల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు దానికి పునాదులు వేశారు. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ ఐటీలో ఉన్న ఉద్యోగులు, అందులో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ మీద టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కొంత టీడీపీ వింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ప్రతి నగరంలో చంద్రబాబు ఫాలోయర్స్ ఉంటారు, జగన్ ఫాలోయర్స్ ఉంటారు, కేసీఆర్ ఫాలోయర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సాధారణ ఐటీ ఉద్యోగులు ఎవరు రావట్లేదు. ఆ టీడీపీకి అనుబంధంగా ఉన్న సంఘాలు, వారి స్నేహితులు వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.